చెప్తున్న అమ్మాయి ఈ అమ్మాయే సార్, ఈ అమ్మాయే. మా అత్తయ్య గారు అబ్బాయి ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు ఈ అమ్మాయిని తీసుకెళ్తే. థ్యాంక్ యూ గాడ్. అదన్నమాట జరిగింది. బంగారు తల్లి, నా ఆయుష్షు కూడా పోసుకొని 110 సంవత్సరాలు చల్లగా ఉండమ్మా. ఎంత సాహసం చేసావమ్మా. సార్ అంతా బానే ఉంది సార్, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. మీరు ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళారు? అలా కేసు గురించి స్టడీ చేశాక నేను కోర్టుకు బయలుదేరుతూ సంయుక్త కాల్ చేశాను. తను ఎంతకీ తీగిపోయేసరికి అనుమానం వచ్చింది. కోర్టులో ఉన్న నా జూనియర్ కాల్ చేస్తే అందరూ వచ్చారు గాని సంయుక్త రాలేదని చెప్పారు. అనుమానం మరింత ముదిరింది. ఒక స్నేహితుడి సహాయంతో సంయుక్త సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చేసుకుని వెతుక్కుంటూ వెళ్ళాను. వెళ్ళగానే నేను అనుమానించినట్టు అక్కడ మొత్తం అంతా గందరగోళంగా ఉంది. ఇక అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో నీకు తను చెప్పింది. మీలాంటి మంచిని అర్థం చేసుకునేవాళ్లు ఉండటం వల్లనే ఇంకా ఈ న్యాయం 4 పాదాల మీద నడుస్తూ ఉంది. ఎంత సహాయం చేసిన మీకు ఏవిచ్చి రుణం తీర్చుకోగలం? సమాజానికి ఎంత గొప్ప కొడుకునిచ్చి నిజాల్ని నిర్భయంగా బయటపెట్టే జర్నలిస్ట్ని చేశారు. ఇక భరద్వాజ్ తెలివి, సాహసం చేసి అన్యాయాన్ని ఎదిరించి పోరాడే ఒక ఫైటర్నిచ్చాడు. మీ కుటుంబం నుండి ఇంత గొప్పవాళ్ళని ఇచ్చారుగా, అది చాలమ్మా. చాలా థ్యాంక్స్ సార్. సరైన టైంకి వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు సార్. మీలాంటి వాళ్ళు ఉన్నారని మాలాంటి వాళ్ళని ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం సార్. మీరే సార్ మాకు ఇన్స్పిరేషన్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. ఇలా నన్ను పొగిడితే నేనేదో ఎవరూ చేయలేని పని చేసిన ఫీల్ వస్తుంది. అదంత మంచిది కదమ్మా. సహాయం చేయడం మనిషి లక్షణం, దాన్ని పోగొట్టుకోకూడదు. నా వల్ల ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటే మళ్ళీ టచ్లోకి రండి. మరి అప్పటి వరకు వెళ్ళొస్తాను. సరే సార్, వెళ్ళొస్తానమ్మా. సంయుక్త, హలో, ఏంటి ఏదో థ్యాంక్స్ చెప్పాలని ఓవర్ యాక్షన్ చేయడానికి రెడీ అవుతున్నట్టున్నావు? నీకు అంత లేదు కానీ వదిలే. హలో హలో హలో, నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అంత లేదమ్మా. నా వల్లనే నీకు ఈరోజు ఇంత గుర్తింపు వచ్చింది. ఓకే, నేను లేకపోతే అసలు నువ్వు బయటకు వచ్చేవాడివే కాదు తెలుసా? ఆపు, చూసావా వెనక నా ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు ఆపవయ్యే ముందు నేను ఇదంతా చేశాను. నువ్వు నన్ను బయటకు తీసుకొచ్చింది ఏంటి?
ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. ఎందుకమ్మా? ఉండరా చెప్తాగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. లోపలికి వెళ్ళండి. కొడుకు జర్నలిస్ట్ కదా, వాళ్ళకున్న పరిచయాలతో ఎంత పెద్ద నేరం చేసినా బయటపడొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ లొసుకులన్నీ ఈయనెక్కడ బయట పెడతాడా అన్న భయం. అందుకే నేరం చేసినా కూడా బయటికి రాగలిగాడు. అవునన్నా, లేకపోతే ఇంత పెద్ద కేసులో అంత త్వరగా ఎలా బయటకొస్తారు? అందరూ ఉరిశిక్ష పడుతుంది అనుకున్నారు, కానీ ఎలాంటి శిక్ష పడకుండా బయటకొచ్చాడు. నువ్వన్నట్టుగానే పెద్దోళ్ళ ఇంటి గుట్టు తెలిస్తే ఎంత పెద్ద శిక్ష నుంచైనా తప్పించుకోవచ్చు. అది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాంగా. నా కొడుకు ఏ నేరం చేయకపోయినా 2 రోజులు నరకం చూశాడు. అలాంటి వాడు కడిగిన ముత్యంలా బయటకొస్తే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నా కొడుకుని ఆడిపోసుకుంటున్న మీరు ఇంతకింత అనుభవిస్తారు. నిజాలు తెలియకుండా దేవుడు నోరిచ్చాడు కదా అని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడితే నాలుక చీరుస్తాను. అయినా న్యాయస్థానమే నా కొడుకుని నిర్దోషి అని బయటికి పంపించింది. మీరంతా ఎవరు నా కొడుకు నేరం చేశాడు అంటానికి? ఇంకోసారి నా కొడుకు జోలికి గాని నా ఇంటి జోలికి గాని వస్తే ఒక్కొక్కరిని ఈ గల్లీ నుండి ఈడ్చి పడేస్తాను. వాళ్ళన్న దాంట్లో తప్పే ఉందమ్మా. నీ కొడుకు చేసిందే కదా వాళ్ళంటున్నారు. వాళ్ళకి తెలిసిందే మాట్లాడుతున్నారు. నేరం చేశానని నీ కొడుకే స్వయంగా ఒప్పుకున్నాడు. అది తెలిసిన ఏ లాయరు ఈ కేసు వాదించడానికి ముందుకు రాలేదు. అలాంటిది సడన్ గా ప్రభంజన్ లాంటి లాయర్ ఎందుకు ముందుకొస్తాడు? ఈ కేసుని వాదించి నీ కొడుకుని బయటికి ఎలా తీసుకొస్తాడు? ఇదంతా చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా, ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని. అయినా నేరం చేసిన వ్యక్తి ఉండాల్సింది ఇంట్లో కాదు, సెంట్రల్ జైల్లో. అలాంటి వాణ్ణి తీసుకొచ్చి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొచ్చినంత మాత్రాన చేసిన నేరం నేరం కాకుండా పోదు. న్యాయస్థానమే అత్తయ్య వాళ్ళ అబ్బాయిని ఏ తప్పు చేయలేదని బయటికి పంపించిన తర్వాత ఇంకా ఎందుకు ఈ డిస్కషన్? ఇదంతా ఇంతకు ముందే చెప్పాను కదా, ఇదంతా ఆ మినిస్టర్ ఆడిస్తున్న నాటకం అని, ఆ రాహుల్ పన్నిన పన్నాగం అని. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఆ కంపెనీ పెద్ద ఫ్రాడ్. అలాంటి వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారంటే అందులో ఏదో మోసం ఉంటుంది అని. నా మాట వినకుండా వెళ్ళి సంతకాలు పెట్టారు. దాన్ని ఆసరాగా చేసుకుని
మనల్ని అరెస్ట్ చేయించి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని మనకింకా నరకాన్ని చూపించాలని ఆ రాహుల్ ప్లాన్ చేశాడు. కానీ సమయానికి అత్తయ్య వాళ్ళ అబ్బాయి తను చేయని నేరాన్ని తన భుజంపై మోస్తూ మనల్ని, మన కుటుంబాన్ని కాపాడాడు. అలాంటి అతన్ని మనం గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ కించపరచొద్దు. మీకు దండం పెడతాను. నేను అదే అంటున్నాను. మనల్నేదో కాపాడినట్టు అందరి ముందు నటించాడు. కానీ నిజానికి తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మనల్ని వాడుకున్నాడు. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. అది అర్థమైన రోజు వీళ్ళెంత మోసగాడో నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు నువ్వు వీళ్ల మాయలోనే ఉండు. వాసుబాబు, వాసుబాబు, నమస్కారం వాసుబాబు. నమస్కారం. ఆడపిల్లలు కనిపించకుండా పోవడానికి నువ్వే కారణమని నమ్మి నీ ముఖం కూడా చూడకూడదని కోర్టులో నీకు ఉరిశిక్ష పడాలని ఎంతో మంది దేవుణ్ణి వేడుకున్నాం. కానీ దీని వెనుకున్న అసలైన సూత్రధారిని పట్టించడానికి నువ్విలాంటి పని చేశావని తెలిసిన తర్వాత నిన్ను చూడకుండా ఉండలేకపోయాను బాబు. అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. మమ్మల్ని క్షమించు బాబు. నువ్వు మాలాంటి తల్లిదండ్రులకి మా అమ్మాయిల్ని దగ్గర చేయాలని చూసినా మేమంతా మీ చావు కోరుకున్నాం. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం. క్షమించండి బాబు. ప్రతి ఇంట్లో నీలాంటి ఆడపిల్ల ఉంటే ఎలాంటి కష్టాలు రావమ్మా. ఇంట్లో ఒకరికి కష్టం వస్తే దాని నుండి బయటపడ్డానికి ఏం చెయ్యొచ్చో అవన్నీ నువ్వు చేసి చూపించావు. నీ మీదున్న నమ్మకంతో వాసుబాబు జైల్లో ఉంటే బయటున్న నువ్వు ఒక యుద్ధమే చేశావు. ఆ యుద్ధంలో నువ్వు గెలవడంతో పాటు వాసుబాబుని గెలిపించడంతో పాటు మాలాంటి ఎంతో మంది తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం నింపావమ్మా. మళ్ళీ మా పిల్లల్ని మా దగ్గరికి చేరేలా చేశావు. ఏమిచ్చి మీ ఇద్దరి రుణం తీర్చుకోగలం? చాలా థ్యాంక్స్ అమ్మా. ఎంత గొప్ప కొడుకుని కన్నావమ్మా. నువ్వు ధన్యురాలివి. మీ ఇంట్లో పుట్టిన కొడుకుని ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారు. తన వలన చీకటి నరక కూపాల్లో మగ్గిపోతున్న మా బిడ్డలు ఈరోజు మా దగ్గర చేరుకున్నారంటే కారణం మీ అబ్బాయి. అలాంటి అబ్బాయి గురించి మేము తప్పుగా ఆలోచించాం. నీ కొడుకు లాంటి అబ్బాయి ఊరికి ఒక్కరున్నా చాలమ్మా. మాలాంటి ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ప్రశాంతంగా పడుకోగలుగుతారు. ఇలాంటి మంచి మనుషులు మీలాంటి వారి మధ్య ఉండడం నిజంగా మీ అదృష్టం. ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకండి. వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తాం బాబు. విన్నారా? చూసారా? వాళ్ళు నా కొడుకు గురించి ఏం మాట్లాడారో? అది నా కొడుకంటే. ఇంకెప్పుడైనా నా ఇంటి ముందుకొచ్చి పిచ్చి పిచ్చిగా వాగితే బాగోదు. వెళ్ళండి. చూసావా బాను? మన పిల్లల్ని బయట వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోకపోతే ఎలా? ఒకవేళ పరాయి వాళ్ళు అపార్థం చేసుకున్నా మనం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకాని ఇలా కించపరిస్తే ఎలా? మన పెంపకంలో పెరిగిన పిల్లల గురించి మనకు తెలీదా? నా పిల్లల గురించి నాకు బాగా తెలుసు. నమ్మకం కూడా ఉంది. కానీ మీ అబ్బాయి మీద నమ్మకం లేకపోవడానికి కారణం నీ పెంపకంలో పెరగడం. నీ గురించి, నీ పెంపకం గురించి నాకు తెలుసు కాబట్టి మీ అబ్బాయి తప్పు చేశాడంటే నేను నమ్ముతున్నాను.
అత్తయ్య వాళ్ళ అబ్బాయి నిర్దోషిగా వచ్చాడన్న మాటే కానీ అందరి మాటలు అత్తయ్యకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. అత్తయ్య, అమ్మ గురించి మీకు తెలిసింది కదా. చూడండి, మనం పొద్దు నుంచి ఎవరూ ఏం తినలేదు. ఆకలేస్తుంది అత్తయ్య. అయ్యో, ఆ విషయమే మర్చిపోయానమ్మా. సంగీత, పదమ్మా. ఓయ్, చాలా థ్యాంక్స్. నాకెందుకు థ్యాంక్స్? నిజం చెప్పాలంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు చేసిన త్యాగానికి. లేదు లేదు, నన్ను బయటికి తీసుకురావడంలో కానీ అర్థం చేసుకున్నందుకు కానీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. లేదు, నేనే చెప్పాలని చెప్తున్నాను కదా. నో, నేనే నీకు చెప్పాలి థ్యాంక్స్. అరే, చెప్తే అర్థం చేసుకోవేంటి? నువ్వే అర్థం చేసుకోవట్లేదు, నేను చెప్పాలి థ్యాంక్స్. లేదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వే అర్థం చేసుకోవట్లేదు. నేనే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను కదా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాదు, నువ్వే అర్థం చేసుకోవట్లేదు, నేనే నేను చెప్తున్నాను కదా, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలని. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరిద్దరూ కలిసి ఇలా గొడవ పడకుండా ఫ్రెండ్లీగా ఉండాలి అని వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యొచ్చి భోజనం చెయ్యాలి అని లేనిచో సంగీత అనబడే అమ్మాయికి అడిగిందల్లా కొనియాలని ఆర్డర్ వేస్తూ తీర్పివ్వడం జరిగింది. ఓకే యువర్ ఆనర్. రండి. ఇదేట్రా, వీణ్ణి ఎంత కొడుతున్నా నాకు సాటిస్ఫాక్షన్ రావటం లేదే. నేను ముందే చెప్పాను రాహుల్ని ఫారిన్ పంపించేద్దామని. పెద్ద పొడుంగిలాగా నేను వాదిస్తానంటూ చివరికి నా కొడుకుని జైలుకి పంపించావు. నిన్ను పైకి పంపిస్తే గానీ నాకు ప్రశాంతత వచ్చేలా లేదు. నన్ను క్షమించండి సార్, దయచేసి వదిలేండి సార్. ఏయ్ సావు, బతికేం చేస్తావు? సార్ సార్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. నేను చాలా ట్రై చేశాను సార్, కానీ లాస్ట్ మినిట్లో ఆ లాయర్ వచ్చి మొత్తం తన వైపు తిప్పుకున్నాడు సార్. సార్ మనం అనుకున్నాం కదా సార్, వాళ్ళ తరపున వాదించడానికి లాయర్ లేకుంటే గెలుపు మనదే అని. కానీ అంతా తారుమారైంది సార్. రేయ్, నువ్వు చావడానికి సిద్ధంగా ఉండి కూడా లాజిక్ మాట్లాడుతున్నావేంట్రా? ఫైనల్ గా మనమేదో తప్పు చేసావన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆవేశం వదిలేసి ఆలోచిస్తే నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. అప్పటి వరకు మన వైపే ఉందనుకున్న కేసు ఒక్కసారిగా ఆ లాయర్ రావడంతో అటువైపు టర్న్ తీసుకుందిరా. నా కొడుకుని జైలుకి వెళ్ళేలా చేసింది. నా కొడుకు చెంప మీద కొట్టినందుకే పగబట్టి ఆ భరద్వాజని చంపి అది సూసైడ్ని క్రియేట్ చేసి ఆ భానుమతి వాళ్లకు నిలువనీడలేకుండా చేశాను. కానీ ఇప్పుడు నా కొడుకుని జైలుకు పంపించి రాజకీయంగానే కాకుండా వాడికి భవిష్యత్తు లేకుండా చేశారు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెడతానా? రేపటి నుండి వాళ్ళు ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఎందుకురా భగవంతుడా బతికున్నామంటూ, ఫైనల్ గా ఎందుకురా ఈ భూమి మీద పుట్టాము, పుడితే పుట్టాము, ఎందుకురా మినిస్టర్తో పెట్టుకున్నామని ఏడుస్తూ బతకాలి. అందుకోసం ఏం చేయాలో, ఎవరితో మాట్లాడాలో నాకు బాగా తెలుసు. కేసు గెలవలేదని నన్నే 6 ఏళ్లు హాస్పిటల్లో ఉన్నా
తగ్గకుండా కుళ్ళ పొడిచాడు. అలాంటిది కొడుకుని జైల్లోకి వెళ్లేలా చేసిన వాళ్ళని ఏం చేస్తాడో పాపం. తలుచుకుంటే మనసంతా ఏదోలా అవుతుంది. సరే గాని కాఫీ కలుపుకొని తీసుకురా. ఏంటి నేనేమైనా పని మనిషినా? నేను మొహానికి కాఫీ కప్పు కూడా ఇవ్వను. మొహం పగిలిపోద్దేమనుకుంటున్నావు? నీకే పగిలిపోద్ది. నీ మూతి పగిలిపోద్ది. నువ్వే గనక ఉంటే ఈ మనిషికి కాళ్ళు చేతులు విరిగిపోయి దేనికి పనికి రాకుండా అయిపోవాలి. దీని అక్క, దీని చెల్లెలు అందరూ జైలుకి పోవాలి. ప్లీజ్ దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా, తొందరగా చేసి పోవే. పిచ్చి మొహం ఎక్కడదో. దేవుడా, సీరియస్ గా చెప్తున్నాను, నేనన్నది మనస్ఫూర్తిగా జరగాలి.